హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సండే కదా, మాది స్పెషల్ చికెన్ కర్రీ. రెగ్యులర్గా నేను పచ్చిమిరపకాయ కారం వేసి కాకుండా ఈ వీక్ నేను ఇట్లా పండు మిరపకాయలతో చేద్దాం అనుకుంటున్నానండి కర్రీ. దానికి కావాల్సినవి ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను, పండు మిరపకాయలు, వీటిని మిక్సీ పట్టేసుకుందాం ఫైన్ పేస్ట్ లాగా. చికెన్ ఇది బిర్యానీ పీసెస్, ఇదేమో కర్రీ కోసం నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా మ్యారినేషన్ చేసేసుకుందాము. పండు మిరపకాయ పేస్ట్ వేసేసుకున్నాక మసాలాలు కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి మ్యారినేషన్ చేస్తున్నాను. దీనిలోకి నేను పండు మిరపకాయల పేస్ట్, అల్లము, ఉప్పు వేసాను. అలాగే లెగ్ పీసెస్లో కూడా అట్లనే వేసాను. అల్లము సేమ్ ఇంగ్రీడియంట్స్. సో దీంతోనే ప్రస్తుతానికి మ్యారినేషన్ చేసుకుందాం. గరం మసాలా ఉండేటప్పుడు వేసుకుందామండి. ఇదిగోండి ఇలా చక్కగా చికెన్కి పట్టేలాగా మనం మ్యారినేట్ చేసామనుకోండి, చక్కగా అవన్నీ ఆ స్పైసెస్ అన్నీ చికెన్లోకి వెళ్ళి మనం బిర్యానీ తినేటప్పుడు అబ్బా సూపర్ ఉంటుంది. ఇదిగోండి, నాకు బాండీ హీట్ చేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను ఫ్రై చేసుకోవడానికి. బిర్యానీ ఆకు వేయడం మర్చిపోయానండి. ఇదిగో ఇట్లా ఆనియన్స్ సైడ్కి తీసి వేసేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసేసుకుందాము, మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మన ఆనియన్స్ ఇట్లా బ్రౌన్గా ఫ్రై అయ్యాయండి. నేను అల్లం వేసుకొని తిప్పుకుందాం. పండు మిరపకాయ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి తిప్పేసుకుందాము. ఒక 5 మినిట్స్ కొంచెం మగ్గాక అప్పుడు చికెన్ వేసేసుకుందాం మనం ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా, జీలకర్ర, సోంపు 3 కలిపి డ్రై రోస్ట్ చేసుకున్న పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుందాం 2 మినిట్స్ ఆగి. ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసేస్తున్నా. సో చికెన్ వేసి నీట్గా తిప్పాను. సో ఇది సిమ్లోనే స్లోగా కుక్ అవనిద్దాం. సో లిడ్తో కవర్ చేసేసి కుక్ అవనిద్దాం. ఈలోగా నేను బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటాం. మన కర్రీ ఇట్లా అవుతుందండి. సిమ్లో పెట్టి స్లోగా కుక్ చేస్తున్నాను నేను. ఇట్లా వాటర్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా చికెన్లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది. ఈలోగా నేను బిర్యానీకి రెడీ చేసుకుంటున్నాను. బిర్యానీలోకి నేను ఏమేమి వేసానంటే జస్ట్ బాండీ హీట్ చేసుకొని అందులోకి నాది ఉంటుంది కదండి ఆయిల్ వేసుకునేది, గుంట స్పూన్ తోటి 3 వేసుకున్నాను. 3 స్పూన్స్ నెయ్యి, ఆ 2 వేసుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాను. బిర్యానీ ఆకు, లవంగాలు ఒక 4, బ్లాక్ ఇలైచి 2, షాజీరా, అనాస పువ్వు, స్టార్ అనీస్ అవన్నీ వేసుకున్నాను.
కొత్తగా నేను ఇంకొకటి ఏం యాడ్ చేస్తున్నానంటే ప్యాండన్ లీఫ్ అండి. ఇది అసలు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది లీఫ్ మనకి. జస్ట్ ఇట్లా తుంచేసుకొని వేసేసుకుంటే అబ్బా ఫ్లేవర్ ఎంత అంటే అంత బాగుంటుంది. ఇదేంటంటే మనకి కేవరో వాటర్ కూడా ఈ ప్లాంట్ నుంచే మనకి తీస్తారండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసేస్తున్నాను. గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ మంచిగా మరి బ్రౌన్ కలర్ రావక్కర్లేదండి, ఫ్రై చేసుకుందాం. అవి ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దాము. మన ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి. ఇందులో ఇప్పుడు పుదీనా వేసేసుకుందాము. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లంలో కొంచెం పసుపు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను నేను. అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. అల్లం కూడా మంచిగా వేగింది. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. అందులో మనం చికెన్ లెగ్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. సో ఇది కూడా మనం సిమ్లో పెట్టేసుకొని స్లోగా కుక్ చేసుకుందాం. చికెన్ ఒక 15 మినిట్స్ కుక్ అయ్యాక తర్వాత ప్రెషర్ పెట్టేసుకుంటాం కదా, 2 విజిల్స్కి మంచిగా లెగ్ పీసెస్ అనేది సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. లిడ్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టార్టింగ్లో తాలింపు వేసుకున్నప్పుడు నేను దాల్చిని కూడా వేసుకున్నానండి, అది చాలా టేస్ట్ వస్తుంది. మూత పెట్టేసుకుందాం, అది స్లోగా కుక్ అవుతుంది. మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. వావ్, మంచి స్మెల్ అయితే వస్తుందండి, మంచి అరోమా, చాలా బాగుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంది కర్రీ మంది రోజు. నేనంతా ఇది సిమ్లోనేనండి నా ప్రాసెస్, అలా స్లోగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా కుక్ అయిన చికెన్లోకి మనం బిర్యానీలోకి గరం మసాలా వేస్తున్నాను. నేను లాస్ట్ వీక్ హెడ్ కర్రీ చేశాను కదండి, మటన్ హెడ్, దానికి నేను మసాలా చేసుకున్నాను. సో ఆ మసాలానే నేను ఇందులోకి వేస్తున్నాను అన్నమాట. చాలు. ఇప్పుడు నేను బియ్యం ఎట్లా తీసుకుంటున్నానంటే ఈ డబ్బాతో ఫుల్గా 2 తీసుకున్నాను. 3rd డబ్బా వచ్చేసరికి పావు తగ్గించానండి, అంటే పావు తక్కువ 3 తీసుకున్నా. సో దానికి వాటర్ పోసేసుకుందాము.
1 2 3 4 5 ఇంకో పావుకి హాఫ్ పోసుకుంటున్నానండి, 5.5. ఇంకొక హాఫ్ ఎక్స్ట్రా పోసుకుంటా. నేను ఇక్కడ యూజ్ చేసేది సోనా మసూరి రైస్ అండి. సో వాటర్ నేను అట్లా పోసుకున్నాను. ఇవి మంచిగా బాయిల్ చేద్దాం. ఈ వాటర్ని బాయిల్ చేశాక అప్పుడు రైస్ మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకుందాము. మన కర్రీ కూడా ఇట్లా అయ్యిందండి. ఇప్పుడు నేను ఈ అల్లం వాటర్ అనేది పోసేసుకున్నాను. సాల్ట్ ఒక్కసారి చెక్ చేస్తానండి. నేను ఇట్లా ఒకసారి కూడా చూడలేదు ఇప్పుడు వరకు. సాల్ట్ పడుతుంది, వేసుకుంటాను. చాలా తక్కువ ఉంది. ఓకే. లిడ్తో కవర్ చేసి మంచిగా కుక్ చేసుకుందాం. వాటర్ నాకు బాయిలింగ్ స్టేట్కి వచ్చేసాక ఫుల్గా నేను రైస్ వేసేసుకున్నానండి. రైస్ వేసేసుకుని ఇప్పుడు సాల్ట్ కూడా మనం వేసుకుందాం. కర్రీ వేసుకొని తింటాం కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా వేసుకోవాలండి సాల్ట్, బిర్యానీలోకి కూడా అండ్ కర్రీలోకి కూడా. ఉప్పు ఎక్కువైతే మళ్ళీ అసలు తినలేము. సో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నా. చూద్దాం సాల్ట్ ఎలా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. నాకెందుకనో కానీ దమ్ బిర్యానీ తిన్నా కానీ నాకు ఈ చికెన్ పులావ్ మీదకి లాగేస్తుంది మళ్ళీ. నాకు ఇది తింటే వచ్చినంత సాటిస్ఫాక్షన్ ఇంకేది తిన్నా రాదు. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం గరం మసాలా వేసాను కదండి, సారీ మర్చిపోయాను. సో సాల్ట్ చెక్ చేసుకుందాం టేస్ట్. చక్కగా నెయ్యిలో ఇదంతా మంచిగా ఉడికి చాలా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అన్నీ కొత్త టేస్ట్లు చూడాలి కదా, ట్రై చేయండి కంపల్సరీ. సరిపోయింది, కానీ ఇంకొంచెం వేస్తానండి, చాలు.
సో ఇప్పుడు ఏం చేద్దామంటే మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకొని అది స్టీమ్ వచ్చాక వెయిట్ పెట్టుకుందాం. ఈలోగా మనం కర్రీ కూడా చూసేద్దామండి ఎట్లా వచ్చిందో. వావ్, కొత్తిమీర వేసేసుకుందామండి. మన కర్రీ కూడా అయిపోయిందండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో 2 minutes ఆగి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి స్టీమ్ వస్తుంది, వెయిట్ పెట్టేసాను. 2 whistles రప్పించి బిర్యానీ పులావ్ కూడా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది చూసారా, చక్కగా పీస్ నలగలేదు, గ్రేవీ కూడా మంచిగా వచ్చింది మనకి. ఇట్లా చాలా బాగా కుక్ అయింది. బిర్యానీ అయితే 1 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు ఇంకొక విజిల్ వచ్చాక అది కూడా ఆఫ్ చేసేసుకుందాము. బాగుంది కదా చూడటానికి కర్రీ. సో సెకండ్ విజిల్ కూడా అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టీమ్ అణిగాక ప్లేటింగ్ చేసుకొని అప్పుడు చూపిస్తాను మీకు ఫైనల్ లుక్. మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి ఇట్లా కుక్ అయింది. జాగ్రత్తగా తీసుకోవాలి, లెగ్ పీసెస్ ఉన్నాయి కదా మనకి. ఇది చూపిస్తాను ఉండండి. ఇదిగోండి మన బిర్యానీ లెగ్ పీసు చక్కగా కుక్ అయింది. కర్రీ హాయిగా లంచ్కి కడుపు నిండా మంచిగా ఆకలి తీరేలా తినేద్దామండి. ఓకే, మీరు కూడా సేమ్ ఇట్లానే చేసుకొని మీకు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.